హ్మ్. ఇప్పుడు మంత్రం తీసుకున్న వాళ్ళు పిల్లలతో సమానం అని అన్నారు కదా మీరు. హ్మ్. అంతకుముందు నేనొక మాట అన్నాను. హ్మ్. అందరికీ అడిగితే వస్తదేమో, నాకు అడగకుండానే వస్తుంది. ఎదురొస్తున్నాయి స్వామి అని. హ్మ్. మరి మంత్రం తీసుకోవాలి అనేది కూడా నాకు తెలీదు స్వామి. కానీ ఎలా వచ్చింది నా దగ్గరికి? అది జన్మలో రాసిపెట్టి అది ఉంటది. కాదు స్వామి. హ్మ్. అసలది అది కృపే కదా! అదే. అది అది నాకు తెలీదు స్వామి. హ్మ్. నాకు తెలీదు. అయినా కూడా తినకి ఈ ఇది మంత్రం అందించాలి అనేది దైవ కృప ఉంటేనే కదా మిమ్మల్ని ఆ టైంకి అక్కడికి పంపించి, మీ చేత అలాగా చెప్పించడం అనేది. అదంతా దైవ కృపే. అది స్వామి నేనంటం. అసలు అదంతాను ఫస్ట్ అడిగే ఆ! అసలు నేను ఇది కోరాలి అని తెలియనప్పుడే అది నాకు అవసరం అని చెప్పి భగవంతుడు నాకది ఇప్పిచ్చాడు స్వామి. అదే. నేనదే అంటున్నాను నేను గూడా. నేను గూడా చెప్పేదదే. హ్మ్. అది అందరికి అన్నీ రావు. రావు స్వామి. ఆ అయ్ విషయంలో మాత్రం నేను కోట్లు సంపాదించినోళ్ళు ఎంత సంతృప్తి పడతారో నాకు తెలీదు స్వామి. హ్మ్. ఈ మాత్రం దానికి ఈ మొన్న డిసెంబర్ 24, 25వ తారీఖుకి కరెక్ట్‌గా సంవత్సరం అయింది స్వామి. హ్మ్. మీరు నాకు ఆ ఉపదేశం ఇచ్చి. హ్మ్. అది ఉపదేశం అని నాకు కూడా తెలీదు. మీరు హ్మ్. చెప్పేసిన తర్వాత మంత్రం మీ దగ్గరికొచ్చేసిందని మీరు చెప్పారు. అప్పుడు మాత్రమే నాకు తెలిసింది. హ్మ్. అయినా కూడా ఇప్పుడు 10,000 కట్ట మన చేతిలో పెడితే ఉపయోగించుకోవడం చేతకానోళ్ళ సంగతి ఏంటనేది మనకు తెలిసిందే. వాళ్ళకి ఉపయోగం లేదు. హ్మ్. 10,000 కట్ట ఆళ్ళ చేతిలో ఉన్నా కూడా దాన్ని హ్మ్. వాడుకోవడం తెలియనప్పుడు ఉపయోగం ఉండదు. హ్మ్. అలాగే కొద్ది హ్మ్. కాలం నాకు అలాగే గడిచింది. హ్మ్. కానీ దాని వాడకం ఏంటి? ఎలా ఉంటది? అనేది తెలిసిన తర్వాత హ్మ్. మాత్రమే ఆ హ్మ్. సాధన ఏంటి అనేది హ్మ్. నాకు ప్రత్యేకంగా నా అంటే బయట వాళ్ళకి చేసింది నాకు అనుభవం రాదు. హ్మ్. అందుకని నా శరీరంలోనే నాకు మార్పులు కనిపిచ్చాయి. హ్మ్. నా మనసులోనే నాకు మార్పు కనిపిచ్చేలా చేసి. హుహు. అంటే శరీర అవయవానికి మార్పు చూపించి హ్మ్. కనపడని ఆరోగ్యాన్ని, ఆరోగ్యం ఆరోగ్యాన్ని స్వామి. కుదుటపరిచి కుదుటపరిచి. అది. అంటే అది ఎలా వస్తది అనేది సాధనలో కూర్చుంటే ఒక హ్మ్. గురువు ఎన్ని కిలోమీటర్ల దూరంలో, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా హ్మ్. అది తీసుకోగలరు, హ్మ్. ఇవ్వగలరు, అందించగలరు. యువతల హ్మ్. వాళ్ళు తీసుకునే కెపాసిటీ ఉంటే అవును. అనేది ఒక నిరూపణ. అది హ్మ్. కూడా నాకు తెలీదు గదా! అవును. నీకిది ఉంది, నీకు కావాలిది అని చెప్పి, నీకిది ఇస్తాను అని మీరు చెప్పలేదు. అవును. ఇచ్చారు. ఆ! అవును. ఆ అవునవును. తర్వాత మనసుకు సంబంధించి హ్మ్. నేను అదే. వెంటనే ఇంక లేట్ చేయకుండా కట్ చేసి మళ్ళీ చేశాను. అంటే గురువుగారు హ్మ్. ఏమన్నారంటే, ఆ! ఆయన మంచినీళ్ళు తాగితే మనం ఎవరింటికాడన్నా ఆళ్ళు బాగుండాలని కోరుకోండి అన్నారు. ఆ! అవును స్వామి. ఇది అప్పుడు చాలా సార్లు చెప్పారు నాకు. అప్పట్లో మనకి ఆ మంచినీళ్ళు తాగితే కోరుకోమంటారేంటి అని మనకు తెలదప్పుడు. అవును స్వామి. రాను రాను సాధనలోకొస్తే మనకి ఏం అర్థమైందంటే, ఆ! నీటిలో మన మన శక్తి మన లోపల శక్తి తరంగాలు ఆ! ఏవైతే ఉన్నాయో అయి యాక్టివేట్ అవ్వడానికి ఆ! ఒక గ్లాస్ నీళ్ళిస్తున్నారన్నమాట ఇంటికెళ్ళగానే. పూర్వం పెద్దలు పెట్టిందది. చిన్నది కాదది. ఆ! ఇంటికెళ్ళగానే గ్లాస్ నీళ్ళివ్వడం అనేది ఉత్తిదేం పెట్టలేదు. ఆ! ఎందుకంటే నడిసి నడిసొచ్చి లేపోతే ఎక్కడి నుంచో వచ్చి ఆ! ఎనర్జీ కరెంటు ఉత్పత్తి ఖర్చయిపోద్ది. ఆ! మళ్ళా కరెంట్ పుట్టాలంటే ఈ గ్లాస్ నీళ్ళు లోపలికి పంపించాలి. హ్మ్. అది ఎవ్వరికీ తెలీదు ఈ రహస్యం. అవును స్వామి. ఇప్పుడు గురువుగారికి మీరు తెలుసు చెప్పారు. కాబట్టి ఆయనేమన్నాడంటే, నీ ఎనర్జీ పోకుండా మళ్ళీ పెంచడానికి ఆళ్ళు మళ్ళీ శక్తినిచ్చారు నీకు. హ్మ్. కాబట్టి నువ్వు వాళ్ళు బాగుండాలని కోరుకో అన్నారు. హ్మ్. ఒకటే. తర్వాతేంటంటే ఇప్పుడు మీకులాంటి సాధకులు రోజు హ్మ్. ఇది వరం అనుకోవచ్చు. లేపోతే ఇదేదో అనుకోవచ్చు. మీకు వచ్చిన వరం అవ్వచ్చు. నాకు కూడా చెప్పగలిగే శక్తిని ఆ పరమేశ్వరుడు నాకిస్తున్నాడు కాబట్టి మా గురుదేవులు నేను చెప్పగలిగే అవకాశం నాకుంది. హ్మ్. కానీ అడిగేవాళ్ళు గూడా ఉండాలి గదా! అవును ఇప్పుడు స్వామి. మీరు చిన్న పిల్లల్లాగా ఒక్కొక్క అడుగు ఏస్తుంటే, మన తల్లి ఏం హ్మ్. జేస్తది, అలా చూస్తది. పడిపోతాడేమో అని. హ్మ్. కానీ అలాగని పట్టుకోదు గదా! నన్నే చూద్దామని చూస్తది గదా! అవును స్వామి. మరి అలా మీరు గూడా అడుగు ఏస్తుంటే మేము చూడాలి గదా! అంతేగాని మీరెక్కడ పోయి ముందుకొచ్చేస్తారేమో, నేను వెనక్కి లాగేత్తే ఇంక నేనేమవుతాను? అది అహా! అసలు కూడా లేదు కాదు. స్వామి నా నా మాట దగ్గర. కాదు. నేను మాట అది. మీరు వరం గాదిది. మీ మీ సాధన పట్టుదల. మీరు హ్మ్. ముందుకెళ్ళాలనుకుంటున్నారు. నన్నడుగుతున్నారు ప్రతీదీని. నేను హ్మ్. ప్రతీదీ
దొంగతనంగా దాచుకోకుండా అన్ని చెప్తున్నాను నేను. అవును స్వామి. అని అది పట్టుకుంటున్నారు మాత్రం మీరు. అదృష్టం మీరది స్వామి. అది మీరు పట్టుకుంటున్నారు. లేకపోతే నేనెందుకు చెప్తాను? ఇప్పుడు హ్మ్. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ మర్మంతోటి ఎవరన్నా ప్రశ్నిస్తే మాత్రం హ్మ్. అది ముందుకెళ్ళదు అని చెప్పాడు. ఆ! మరి మర్మంతోనే కొంతమంది ప్రశ్నలేస్తారు. అది అవును ఎలాగండి? స్వామి. ఇది ఎలాగండి అని. అది మర్మమే గదా! అది వాళ్ళు తప్పు అది చూపించడానికి కొంత తప్పు అడుగుతారది. చూపించినా చేస్తారు. కాబట్టి పరమాత్మ భగవద్గీతలో చెప్పిన మాట అదే. హ్మ్. సాధకులకి ధర్మంగా మన ఉపదేశం తీసుకున్నారు కాబట్టి, మీకు ఖచ్చితంగా ఎన్ని వేళలైనా సరే, ఏ వేళ టైంలో అయినా సరే, నేను సహకారిగానే ఉండాలి. అది హ్మ్. నా ధర్మం. తర్వాత మీరున్నారా? మీరు అభివృద్ధి అవ్వాలి. మీరు ఇంకా ముందుకెళ్ళాలి. ఆ పేరు సంపాదించుకోవాలి. మా గురువుగారి పేరు ఎలా చెప్పుకుంటున్నానో, అలా మీ గురువుగారి పేరు మీరు చెప్పుకోవాలి. అవును ఇంకా స్వామి. ఏమన్నా ముందుకెళ్తే అన్ని రకాలుగాను ముందుకెళ్ళాలి మనం. అవును. అది నా ఉద్దేశం. హ్మ్. కాలాన్ని బట్టి మనం గూడా ఎళ్ళాలి గదా! అవును స్వామి. ఇప్పుడు సంసారంగా ఉంటూనే చేసుకోమన్నాడు పరమాత్మ. అంతేగానేమో చెట్ల కింద బోయి, అక్కడ బోయి చేసుకుంటే ఈ కష్ట సుఖాల రుచి ఏం తెలుస్తది? అవును స్వామి. అది తెలుసుకుని నడమన్నాడు. అదే సాధన. ఆ హ్మ్. సాధన కోసమే రోజు చేయండి. ఆ! మీరు ఎవరన్నా అవసరమైతే చేయండి అంటున్నాం. అవును చేద్దాం స్వామి. అనుకుంటున్నారు పాపం. కానీ ఎవరు చేయలేకపోతున్నారు. మనం ఏం హ్మ్. చేయగలుగుతాం? చేసినోడికే చెప్పాలి మరి ధర్మం గదా అది. అవును స్వామి. అదన్నమాట. ఓకేనా? ఈసారి అర్థమైందా? ఇంకొక మాట చెప్తాను స్వామి. హ్మ్. అంటే ఇక్కడితోటి ఇది సరిపోద్దని నేను అనుకోవట్లేదు స్వామి. ఆ! నేను అనుకోవట్లేదు. ఇంకా సాధించాలి. అంటే ఈ చిన్న అడుగుకే ఇంత ఆనందం వస్తే, అసలదంటూ సాధించుకుంటే ఇంకెంత ఆనందం ఉంటది స్వామి? ఎప్పుడూను ఎప్పుడూ ఉంటది. ఆ! ఎందుకుండదు? అదే స్వామి. ఆనందం అనేది ఎప్పుడూ పరమాత్మ ఇచ్చే ఆనందం మామూలు ఆనందం గాదు. ఈ అవును క్షణిక స్వామి. ఆనందాలు వేరు. అవును స్వామి. ఆయన ఆనందం వేరు. ఆయన ఇచ్చే ఆనందమే ఈ జీవితానికి పరమార్థం. అవును స్వామి. బ్రహ్మానందం మామూలుగా ఉండదు. ఆనందంలోనే పరమానందమే, ఆ బ్రహ్మానందమే ఎంతో ఆనందం ఉంది. మీకు అర్థమైందా? ఆ! మనం ఏముంది ఇప్పుడు నాకులాంటోడు ఏముంది ఎక్కడైనా కూర్చున్నా అలాగే మౌనంగా కూర్చుంటాను. నాకేమి ఆనందంలో ఉంటాను నేను. హ్మ్. మీరదే గమనించారు. అవును స్వామి. ఇప్పుడు అంత గోల, అంత అల్లరిలో ఉన్నదప్పుడు నేనేదో లోకంలో ఉన్నానని ఎవరు గమనించారక్కడ? గౌరీ సార్. అవునా? మరి అందుకే కదా ఇదంతా పొందారు మీరు. అది గమనించకపోతే పొందుతారా? అవును స్వామి. ఈ ఆనందం? హ్మ్. ఓకేనా? ఓకే.